నువ్వు అసలు మీటర్ డైరెక్టర్తో నువ్వు డిస్కషన్లో కూడా పడ్డావంట కదా ఆ టైంలో. అసలు ఇంత ఇంత ఫైట్స్, ఈ ఎలివేషన్ షాట్స్ వద్దు, నాకు నన్ను చూడరు నన్ను ఇలా చెయ్యొద్దని చెప్పి ఆర్గ్యూ చేసేవంటగా. అదే సార్, రమేష్ అన్నతో నేను ఏం చెప్పానంటే, రమేష్ అన్న ఇప్పుడు హెవీ అయిపోతుందేమో ఎక్కడన్నా, మన మీద ఇంత అవసరమా, బికాజ్ నేను ఇంకా స్టార్ అవ్వలేదు, నేను ఇంకా అప్కమింగ్ సినిమాలు చేస్తూ వస్తున్నాను, ఎక్కడన్నా ఏమైనా అవేమన్నా వెళ్ళిపోద్దా, నన్ను చూసే పర్సెప్షన్ అది ఇది అని అంటే, రమేష్ అన్న ఎప్పుడు నన్ను ఏ డైరెక్టర్ అయినా తన హీరోని స్టార్లని చూస్తాడు సార్, లేకపోతే చేయలేడు కదా సినిమా. రమేష్ అన్న కథకి హీరో కదా, అంతే కదా. రమేష్ అన్న ఎలా చూస్తాడు, నా హీరో గొప్ప, నా హీరో ఇది చేస్తే ఇది వర్కౌట్ అవుతుందని తన పర్సెప్షన్లో తన రమేష్ అన్న చేయడం ఏం లేదు. మేబీ నన్ను చూసే పాయింట్ ఆఫ్ టైంకి, ఈ కథకి, ఈ ఎమోషన్స్కి, తను చూపించే ఎలివేషన్స్కి ఎక్కడో రియాలిటీలో మ్యాచ్ అవ్వకపోవడం కూడా ఉంటుంది సార్, అంతే. బట్ నేను ఎందుకు రమేష్ అన్నతో ఎప్పుడు పెట్టానంటే, నాకు చాలా ఇష్టం రమేష్ అన్నతో డిస్కషన్ యాజ్ అ పర్సన్ కానీ, ఇది కానీ బాగా చాలా జోవియల్గా, హ్యాపీగా అన్న ఇది పెట్టు, ఇంత షార్ట్ పెట్టు, ఇది ఎలివేషన్ పెట్టినప్పుడు మనకు ఎక్కడో ఉంటుంది సార్ భయం, అంతే కదా సార్. ఇప్పుడు నన్ను ఇది పెడుతున్నారు, నేను ఎంతమందిని కొడుతున్నాను, రియాలిటీలో లేదేమో, ఉండదేమో, ఇవన్నీ డిస్కస్ చేసేవాడిని. బట్ రమేష్ అన్న ఏంటి అంటే, లేదు ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్, నువ్వు చెయ్యి, బాగుంటుంది చెయ్యి అని అనేవాడు అంటగా, అని బాగుంటుంది చెయ్యి అనేవాడు. అని నాకు ఏ రిగ్రెట్ లేదు సార్. మీటర్ లాంటి సినిమాలో కూడా వెరీ హ్యాపీ. ఫస్ట్ థింగ్ నేను ఫైట్స్ నేర్చుకున్నాను, ఫస్ట్ టైం డ్యాన్స్ వేసాను, ఓ సెట్ సాంగ్ నేర్చుకున్నాను. ఎవ్రీ ఫిలిం లర్నింగ్ ప్రాసెస్. నువ్వు అన్న మాట ఇప్పుడు నేను సోషల్ మీడియాలో చదివాను, యూ విల్ గెట్ సర్ప్రైజ్డ్. అంటే నీది వచ్చేది మామూలుగా మేము జర్నలిస్టులుగా అన్ని ఎవరెవరి గురించి ఏం వస్తాయో చూస్తాం కదా, దాంట్లో అది రాశారు, ఫైట్లు నేర్చుకున్నాడు సినిమాలో కిరణ్ అబ్బవరం అని. ఓ సూపర్. నువ్వు ఆ మాట అన్నావు. ఇప్పుడు అంటే ఒక గ్రోయింగ్ హీరో అంటే నీకు ఇన్ జనరల్గా నీ పక్కన లేకపోతే నీతో పాటు అన్ని డెసిషన్స్ నీవేనా, ఒక టీం అని? కంప్లీట్లీ కథ విని ఈ కథ చేయాలా వద్దా అన్న పాయింట్ ఆఫ్ వ్యూ అప్పుడు నేను ఒక్కనే ఉన్నాను. ఇప్పటి వరకు టిల్ ఈ రూల్స్ రేంజ్ అనే సినిమా వరకు కథ డిసిషన్ చేసుకోవడం వరకు అది చెప్తున్నాను కదా సార్. అంటే ఎలా జరిగిపోయిందంటే కళ్ళ ముందు మ్యాజికల్ అయిపోయింది సార్. ఎస్ఆర్ కళ్యాణ మండపం అలా అవ్వడం, విత్ ఇన్ 10 daysలో అన్నీ అలా అయిపోవడం. ఓకే, అయిపోయింది. ఆ టైం వరకు అసలు ఇంకెవరికి ఇన్వాల్వ్మెంట్గా నా పక్కన ఇంకో థర్డ్ పర్సన్ కూడా లేడు. ఏంటి ఇలాంటివి ఓకే కథలకు పెట్టి, లేకపోతే మీటింగ్స్ పెట్టి, ఒక మేనేజర్నో ఇదనో ఈ పర్సెప్షన్ లేదు. నేను వెళ్ళానా, నాకు కథ నచ్చిందా, ఆ టైంలో ఎగ్జైట్ అయిపోయానా, ఓకే చేసేద్దామన్న పాయింట్ ఆఫ్లో చేసేసినవే, కూర్చొని చేశాను. ఆ టైంలో ఎవరు లేరు సార్ ఆ కథలు. అది ఇప్పుడు 100% వర్కింగ్ అవుట్. కథ విన్నప్పుడు టీంతో కూర్చుంటాను, డిస్కస్ చేస్తాను, 2-3 ఒపీనియన్స్ తీసుకుంటాను. అండ్ ఇప్పుడు ఇంకా మీడియా పర్సన్స్ కానీ ఇలా కొంతమంది నేను కలుస్తున్నాను. అండ్ రియాలిటీలో ఏంటి అంటే మన గురించి మనం ఏమనుకుంటున్నాము, ఎలాంటి అనేది మన చుట్టుపక్కల మనకు తెలుస్తూ ఉంటుంది. బయట వాళ్ళని ఎక్కువ అడగడం, ఓకే కిరణ్ ఎలా చూడాలనుకుంటున్నారు, ఏం నేను మిస్ అయ్యాను, ఎలాంటివి చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను, ఇవన్నీ కన్సిడర్ చేసే నేను కాల్ తీసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు నార్మల్గా నువ్వు ఇందాక అన్నట్టుగా ఇప్పుడు ఒక సినిమా రిలీజ్ అవుతున్నది, మార్నింగ్ 8 o'clock పడుతుందంటే నైట్ ఆల్రెడీ యూఎస్ రిపోర్ట్ వచ్చేస్తున్నది, బాగుందని బాగోలేదని. సరే 8 o'clock తర్వాత ఇంకా ఫస్ట్ మార్నింగ్ షో అవగానే ప్రసాద్ ఐమాక్స్లో వెంటనే పబ్లిక్ టాక్ వచ్చేస్తున్నది, చెత్తని, రాడ్ అని. ఈ వెంటనే వాళ్ళు అక్కడ నిలబడి మాట్లాడుతున్నారు. తర్వాత సినిమా రన్ అవుతున్న టైంలోనే వెబ్సైట్స్లోనేమో హీరో ఎంటర్ అయ్యాడు, ఈ సీన్ ఇలా ఉంది అని చెప్పి వెంటనే వాట్సాప్లో వెళ్ళిపోతున్నాయి. మధ్యాహ్నానికి సినిమా భవిష్యత్తు డిసైడ్ అయిపోతున్నది. పూర్వంలాగా మౌత్ టాక్ స్ప్రెడ్ అవ్వడం, 3 రోజులు 4 రోజులు ఉండడం, ఆ ఫేట్ సినిమా మిస్ అయిపోయింది. ఏ హీరోకైనా అదే పరిస్థితి. మరి దాంట్లో వస్తున్న ఆ మార్పుని నువ్వు ఈ జనరేషన్ హీరోగా, ఒక యంగ్ బాయ్గా నువ్వు అబ్జర్వ్ చేస్తున్నావా? 100% అబ్జర్వ్ చేస్తాను సార్. ఇనిషియల్గా ఏదేదో మార్చేయాలి కదా, మనం ఏదో అవ్వాలి కదా అని 2-3 మాటలు కూడా మనం రిక్వెస్ట్ చేస్తాం. కానీ ఏంటంటే నువ్వు ఒక మాట మాట్లాడేసరికి దానికి వాల్యూ రావాలంటే ముందు యూ షుడ్ బి వెరీ సక్సెస్ఫుల్. కరెక్ట్. నేను ఏదన్నా ఒక మాట మాట్లాడాలి ఏదన్నా అంటే ఆ మాట పాస్ అవ్వాలంటే ఆడియన్ కానీ లేకపోతే తీసుకున్న అవుతాను కానీ లిటరల్గా నువ్వు ఫస్ట్ యూ షుడ్ బి సంథింగ్ ఎల్స్. నువ్వు ఏదైనా సాధించి నువ్వు ఒక ఇంకా విపరీతమైన పొజిషన్లో ఉన్నప్పుడు నువ్వు ఏదైనా చెప్తే దానికి ఒక వాల్యూ అది ఇది ఉంటుంది. ఇప్పుడు మనం ఏదైనా చెప్పామో అనుకో, అది 100% అంత వ్యాలిడ్ అవ్వదు అని నేను బిలీవ్ చేస్తున్నాను. రియాలిటీ. ఓకే, ఇప్పుడు నేను చేశాను సార్. ఇప్పుడు నాకు మొన్న ఎవరో
ఏదైనా ఇంతకుముందు సినిమాలకి అది ఇది యూఎస్కి ప్రమోట్ చేయి, అక్కడికి వెళ్ళి నువ్వు చెయ్యి, అక్కడ అందరూ నీకు ఇక్కడ మార్కెట్ బీసీలో నీకు చాలా గట్టిగా ఉంది అంటే లైక్ గ్రౌండ్ లెవెల్లో నేను బాగా ఇష్టపడిన పాటలు డాన్స్లు అదే మాస్ సెంటర్స్లో బాగా వెళ్ళింది. ఒక అర్బన్ ఏ క్లాస్ ఆడియన్ అనేది ఉంటారు కదా, కైండ్ ఆఫ్ నువ్వు యూఎస్కి వెళ్ళి ఒకసారి ప్రమోట్ చేయి నీ ఫిలిమ్స్ అది ఇది అంటే నాకు 100% నా రియాలిటీ నాకు తెలుసు. నేను ఇప్పటి వరకు వాళ్ళకు పర్టికులర్ ఆడియన్స్కి వాళ్ళకు నచ్చే సినిమా అన్నది నేను ఈ సెక్టర్లో ఇక్కడ ఈ సినిమా విపరీతంగా ఆడుతుందిరా అనే సినిమా అనేది నేను ఏది అనేది నాకు తెలుసు. ఇప్పుడు నేను రాజావారి రాణి గారు అలాంటి సినిమా చేశాను సార్. రాజావారి రాణి గారి సినిమా చాలా ఏ జడ్జిమెంట్ మీద చేశారు? రాజావారి రాణి గారి సినిమా ఇలాంటి వాళ్ళు అందరికీ బాగా నచ్చుతుంది అని చెప్పి నేను ఎలాంటి వాళ్ళకి మొత్తం ఏ క్లాస్ ఆడియన్ అంటారు, ఏ క్లాస్. ఇప్పుడు మలయాళం సినిమా అప్పుడు నాకు రాజావారి రాణి గారి సినిమా సెలెక్ట్ చేసినప్పుడు నా పర్సనల్ టేస్ట్ మాస్ ఫిలిమ్స్ అయినప్పటికీ రాజావారి రాణి గారు లాంటి సినిమా సెలెక్ట్ చేసి యూఎస్లో కూడా అందరితో మాట్లాడి మా ఫ్రెండ్ మాకు తెలిసిన అన్న వాళ్ళే అక్కడ డిస్ట్రిబ్యూట్ చేసి లేదు ఈ సినిమా బాగా ఆడుతుంది వాళ్ళకి నచ్చుతుంది అది ఇది అని చెప్పి చాలా ప్రయత్నించాను. ఎందుకంటే నాకు తెలుసు ఆ సినిమా అక్కడ వర్కౌట్ అవుతుంది. రియాలిటీ ఏమైపోయిందంటే నేను కొత్త వన్ అవ్వడం, అదే నా ఫస్ట్ ఫిలిం అవ్వడం, అది థియేటర్ల కన్నా తర్వాత ఓటీటీలో ఎక్కువ చూశారు. ఇప్పుడు అందరూ ఏమంటారు, రే నీ ఫస్ట్ సినిమా అదిరిపోతుంది ఆ సినిమాని ఎక్కువ ప్రమోట్ చేశాను నేను. ఫస్ట్ కొత్త హీరోని అవ్వడం వల్ల అది అంత రీచ్ అవ్వలేదు. అది అలాంటి సినిమా నేను ఇప్పుడు చేస్తే నేను యూఎస్కిలో లేకపోతే వాళ్ళకి ఇలాంటి సినిమా ఇది అని ఇప్పుడు నీకు కొంత ఇమేజ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు తర్వాత ఏంటంటే నేను చేసిన సినిమా ఏంటంటే నా పర్సనల్ నేను ఎలాంటి హీరోని అవ్వాలనుకుంటున్నాను నాకు క్లారిటీ ఉంది కాబట్టి నెక్స్ట్ 5 years లో ఎలాంటి హీరో అవ్వాలనుకుంటున్నా ఐ వాంట్ టు బి క్లియర్ సార్. నేనేంటి అని అంటే ఐ వాంట్ టు బి అన్ ప్రాపర్ ఒక సినిమాని ఎంటర్టైన్ చేసే హీరో అవ్వాలి. ఓకే, ఇప్పుడు నాకు అలాంటి ఇష్టం, నాకు అలాంటి హీరో నాకు పర్సనల్ చాయిస్. ఇప్పుడు నాకు పవన్ కళ్యాణ్ గారు కానీ మహేష్ బాబు గారు ఎన్టీఆర్ కానీ వీళ్ళు కానీ చిరంజీవి రవితేజ గారు వీళ్ళు ఒక ఎనర్జీ ఉంటుంది చూడండి సార్ స్క్రీన్ పైన ఒక ఎనర్జెటిక్గా సినిమాలు. ఇలాంటి ఆడియన్కి నేను అలాంటి సినిమాలు చేయాలి. అంటే దాంట్లో ఫైట్లు పాటలు ఈ ఎలివేషన్ షాట్స్ ఇవన్నీ ఉంటాయా నువ్వు అనుకుంటున్న ఎంటర్టైన్మెంట్లో? ఎంటర్టైన్మెంట్ అంటే నా ఉద్దేశంలో ఓన్లీ ఫైట్లు ఇదనే కాదు సార్. ఓకే, ఒక మీకు ఎలా చెప్పాలి, ఒక ఎనర్జెటిక్గా సినిమాలు ఎనర్జెటిక్గా అన్ని ఎలిమెంట్స్ ఉంటారు కదా. నాకు ఇష్టం సార్ పర్సనల్గా. నేను కూడా డౌన్ ద లైన్ నాకు ఒక విజన్ ఉంది. ఈరోజు నేను ఎలాంటి సినిమా చేస్తున్నాను, నేను ఒక 5 years గోల్ ఏం పెట్టుకున్నాను, ఈ ప్రాసెస్లో నేను ఎలాంటి సినిమాలు చేసి నా గోల్కి రీచ్ అవుతాను నాకైతే క్లారిటీ ఉంది సార్. ఓకే, నేను సక్సెస్ అవుతానా దాంట్లో ఏమన్నది అది టైం డిసైడ్స్. కానీ నేను ఎలాంటి సినిమాలు చేయాలి, నేను ఎలాంటి పొజిషన్ కావాలనుకున్నా నాకు క్లారిటీ ఉన్నప్పుడు నేను అలాగే వెళ్తాను. ఓకే, అంటే ఇప్పుడు నువ్వు అనుకుని రాబోయే 4-5 ఏళ్లలో నేను కొడతాను ఈ సినిమాల ద్వారా అని ఒక గట్టి నమ్మకంతో మాట్లాడుతున్నావు నువ్వు. అంటే నా మీద ఒక నమ్మకం ఉందండి, నేను ఎలాంటి సినిమాలు చేయాలి అన్న దాని మీద. ఎలాంటి సినిమాలు అవి? అంటే ఎంటర్టైన్మెంట్ ఎనర్జీ అని చెప్పావు నువ్వు, బట్ ఇప్పుడు మార్క్ ఇప్పుడు ఇది ఇలా చెప్తున్నాను కాదు, నేను ఇంకా వర్క్తోనే చూపిస్తాను సార్. అంతేనా? నాకు కూడా ఓకే, పర్సనల్లీ నేను తీసుకున్నది కూడా నేను ఇప్పటివరకు ఏ డిసిషన్ తీసుకున్నా అన్నీ అనుకున్నట్టు చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు కూడా నేను ఎలాంటివి చేయాలనుకున్నా నేను డిసైడ్ అయ్యాను. అది చేసిన తర్వాతే మాట్లాడదాం. ముందుగా మాట్లాడడం వేస్ట్ లేదు, ముందుగా మాట్లాడడం అవసరం కూడా లేదు. అది కూడా వేస్ట్. ముందుగా ఏది మాట్లాడినా ఆ రోజు కిరణ్ అబ్బోరం అలా మాట్లాడాడు అని మళ్ళీ అది ఒక ట్రోలింగ్ అవుతుంది. ఇప్పుడు నార్మల్గా నువ్వు ఆ రోజు ఫంక్షన్లో ఒక మాట మాట్లాడు, సోషల్ మీడియాలో నా మీద ఇలా వస్తున్నాయి, నన్ను ఎవ్వరూ ఏం చేయలేరు అని చెప్పి నువ్వు చాలా ఒక రెజల్యూట్ కన్విక్షన్తో మాట్లాడావు ఆ రోజు. నేను అనుకున్నా బాగానే మాట్లాడి కిరణ్ అని అనుకున్నా, బట్ దానికి మళ్ళీ అది చాలా బ్యాక్ ఫైర్ అయింది నువ్వు అలా మాట్లాడడం సోషల్ మీడియాలో. ఇది నేను క్లియర్ సార్, దానికి ఎప్పుడు దాని గురించి కూడా మాట్లాడగలరు సార్. నేనే చెప్తున్నాను కదా సార్, అంటే ఆ మినిట్లో అరే మనకి ఏమనిపిస్తుంది అంటే మంచి సినిమా అందరూ చాలా బాగా నచ్చుతుంది అంటుంది, ఏంటో 1-2 జరుగుతున్నాయి ఏంటి అని. అదే మీకు చెప్పాను కదా సార్, మన వెనకాల ఏం ఉండదు, మనం తప్ప మనం ఒక్కరు నిలబడాలి. అంటే బ్యాక్గ్రౌండ్ మన గురించి ఏదన్నా ఉన్నప్పుడు మనమే చెప్పాలి. కానీ ఏంటంటే అదే మంచైనా చెడైనా నువ్వే చెప్పాలి. మనం ఇప్పుడు కూడా నేను ఇప్పుడు మాట్లాడడం మానేసాను సార్. అంటే అవసరం లేదు ఇంకా. ఆడియన్కి ఏం కావాలంటే మన సినిమా నచ్చితే సినిమా చూస్తారు, ఇవన్నీ ఇంకా అవసరం లేదు. అంటే మనం అనే వాళ్ళని ఆపలేము, వాళ్ళు ఏది మనం ఏమి చేయాలి, సైలెంట్గా నా పని నేను చేసుకోవడం అదొక్కటే చేద్దాం. రిమైనింగ్ అన్నవన్నీ ఇంకా మనం పట్టించుకోకూడదు, అవసరం లేదు. ఎందుకు వచ్చింది రియలైజేషన్ నీకు? నాకు ముందు నుంచే ఉండే సార్ ఎప్పుడు. కానీ ఎక్కడన్నా మన సినిమా మీద డబ్బులు పెడతారు ప్రొడ్యూసరు, ఎగ్జిబిటర్స్ ఇవన్నీ తీసుకుంటారు.
అరే ఇక్కడ మీరు ఏదో సరదాకి మీరు ఏదో ఒకటి అనేస్తారు సినిమా ఇలా మీరు ఏదో మీరు సినిమా గురించి ఇలా అనేసి ఇది అయిపోద్ది, కానీ డబ్బులు పెట్టి కొనుక్కున్న వాళ్ళు ఉంటారు గ్రౌండ్ లెవెల్. అవును, అంతే డబ్బు కదా, స్టేక్ మనీ స్టేక్ అందరికి ఎఫెక్ట్ కదా. ఇక్కడ ఒక పర్సన్ మీద రిమైనింగ్ వాళ్ళు అందరూ ఎఫెక్ట్ అవుతారు కదా సార్. అవును, అది అప్పుడు బాధేసేసేది. మనం పర్సనల్గా ఎఫెక్ట్ ఓకే, మనల్ని ఏదో అంటున్నారు మన పర్సనల్ ఓకే, కానీ అది సినిమాకి ఎఫెక్ట్ అయింది అనుకోండి సార్. కంప్లీట్లీ సినిమా నమ్ముకునే వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో చాలా మంది ఉంటారు, ఇన్వాల్వ్ టెక్నీషియన్స్ ఉంటారు, గ్రౌండ్ లెవెల్లో ఉండే వాళ్ళు అందరూ ఉంటారు. అది ఎఫెక్ట్ అయినప్పుడు ఏమైందంటే కోపం వేస్తుంది సార్. అరే మన మీద ఓకే, మనకు ఓకే, మన మీద ఏదైనా రాసుకోవచ్చు, ఏదైనా అనొచ్చు. కింద నువ్వు చేసే ఎఫెక్ట్ అది సినిమాకి తగిలితే సినిమాని నమ్ముకొని చాలా మంది ఉంటారు. వాళ్ళందరి పరిస్థితి ఏంటి? ఇప్పుడు నేను నీకు ఒక్కనే తెలుసు, గ్రౌండ్ ఇంతమంది ఈ సినిమా నమ్ముకున్నట్టు తెలియదు కదా, సైకిల్ స్టాండ్ వరకు ఉంటాడు, తెలియదు కదా సార్. సినిమా ఇప్పుడు కానీ ఏదైనా పడింది, నేను వర్క్ చేసే వాళ్ళందరూ మోస్ట్ ఆఫ్ ద కొత్త టెక్నీషియన్లు, ఎంతో మంది హోప్స్తో ఎంతోమంది ఆశలతో కదా, మరి ఎంతో కష్టపడి వస్తారు కదా. ఇప్పుడు ఒకవేళ నీకు నిజంగా బాగాలేదు అది ఓకే, పర్సనల్ ఏదైనా సంథింగ్ ఏదైనా జరిగిందనుకో, నేను ఎఫెక్ట్ అవ్వడం పక్కన పెట్టాను, నాకు ఇంకో సినిమాలు వస్తాయి, నేను సినిమాలు చేసుకోబోతున్నాను, లేకపోతే మా అమ్మ నాన్నకి అన్నం పెట్టి ఎంత సంపాదించుకోగలిగాను, తిన్నాను, వెరీ హ్యాపీ. రిమైనింగ్ వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒక సినిమాని ఎఫెక్ట్ అయితే వీళ్ళందరూ గ్రౌండ్ లెవెల్లో ఏదైనా వీళ్ళందరికీ అయితే వీళ్ళని ఎవరు చూస్తారు? వాళ్ళకి తెలియదు కూడా తెలియదు కదా సార్ బయటికి. అవును, వాళ్ళ పేర్లు ఉండదు, వాళ్ళ బయటికి తెలియదు కదా. అది అవసరమైన అనిపిస్తుంది. నిన్ను టార్గెట్ చేస్తారు కానీ వాళ్ళు ఎవరు తెలియదు తెలియదు కదా సార్ అని అనిపిస్తుంది. మళ్ళీ అది కూడా వద్దు, అది కూడా నో, పని నువ్వు చేసుకో హ్యాపీగా. అంటే యూ ఫెల్ట్ దట్ యువర్ టార్గెటెడ్ కిరణ్? లేదు సార్, నేనేమన్నానంటే నిజంగానే ఐ హ్యావ్ డన్, నేను ఒక 70% ఒక మంచి వర్క్ చేసిండే, 30% ఐ హ్యావ్ డన్ బ్యాడ్ వర్క్. నా వర్క్ నచ్చక అనేవాళ్ళు ఉంటారు, చేసిన వాళ్ళు ఉంటారు, కానీ దాన్ని నేను అదే చెప్పాను కదా సార్, నాకే తెలుసు. ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను ఏ రోజు నన్ను ఇప్పుడు మీలాంటి వాళ్ళు చాలాసార్లు మనం బయట కలిసినప్పుడు కూడా మీరు అంటారు అది కాదమ్మా ఇలా చేయొచ్చు కదా అని. నేను మంచిగా నిజంగా సార్ అది తీసుకున్నాను అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ, నేర్చుకుంటున్నాను. కానీ ఇవి ఎలా చేస్తా ఇంకా నేను వాటి గురించి జెన్యూన్గా చెప్తున్నాను సార్, నేను పట్టించుకోవట్లేదు, నా పని నేను చేసుకుంటూ వెళ్తాను.